ఆఫీసర్ని కిడ్నాప్ చేయడం నేను కళ్ళారా చూశాను సార్. ఆ గొడవలో ఆయన జేబుల నుంచి డైరీ పడింది. ఇందులో అబ్బన్న నంబర్ 420 ఉంది సార్. 420లా అంటే అబ్బన్న డబుల్ రోగ్ అన్నమాట. డెఫినెట్గా ఈ కిడ్నాప్కి అబ్బన్నకి సంబంధం ఉంది సార్. మిస్టర్ ప్రకాష్, ఆఫీసర్ కిడ్నాప్ జరిగిన చోట ఈ బుక్ దొరికింది. ఇందులో అబ్బన్న ఫోన్ నెంబర్ ఉండాల్సిన నెసెసిటీ ఏమిటి అని రేణుకు అడుగుతోంది. మున్సిపాలిటీ వాళ్ళు చెత్త కోసం, పేపర్ వాళ్ళు చెత్త న్యూస్ కోసం వెతకడం మామూలే సార్. ఇలాంటి చెత్త స్టేట్మెంట్స్ ఇవ్వడం బాధ్యత లేని వాళ్ళకి, బాధ్యత తెలియని వాళ్ళకి అలవాటే ఐజీ గారు. 10 రూపాయలు పారేస్తే ఏ ఫ్యాన్సీ షాప్లోనైనా ఇలాంటి బుక్ దొరుకుతుంది సార్. ఎవరి పేరు మీద బురద జల్లితే వాళ్ళ పేపర్ సేల్స్ పెరుగుతాయో, ఎవరిని బజారుకి ఇడిస్తే డబ్బులు బాగా ముడతాయో ఆలోచించి కొంతమంది ఇలాంటి పగడబందీగా చేస్తుంటారు సార్. మిస్టర్ ఎస్పీ, మైండ్ యువర్ టంగ్. ఇవి నేనంటున్న మాటలుగా సార్. ఈవిడ మాటలు నమ్మి అబ్బన్న గారి మీద ఎంక్వైరీ పెడితే రేపు కోర్టులో వాళ్ళ లాయర్ ఇలాగే వాదిస్తాడు. మన మీద పరువు నష్టం దావా వేస్తాడు, మనల్ని బజారుకు లాగుతాడు. కరెక్ట్ సార్. కానీ సార్, మనం పట్టుకునే ప్రతి బేవర్స్ గాడు పరువు నష్టం దావా వేస్తాడని భయపడే బదులు కాకి బట్టలు అద్దెకిచ్చేసి స్టేషన్ లాడ్జింగ్ లా మార్చేస్తే బెటర్ కదా సార్. కనీసం గవర్నమెంట్ ఇన్కమ్ అయినా వస్తుంది. మిస్టర్ విజయ్, ఉన్న నిజం మాట్లాడాను సార్. మనుషుల విలువ, జీవితం విలువ తెలియని వాళ్ళకి నిజం విలువ తెలీదు విజయ్. చెడిపోయిన వాళ్లే నీతులు ఎక్కువ చెప్తారు. అది జంతువుల నమ్మకం కానీ మనుషుల విశ్వాసం కాదు. అంటే నేను జంతువునా? వేరే చెప్పాలా? Shut up. You shut up. Stop it. What is this? ఇది ఆఫీసా, మార్కెటా? మీ ఎస్పీ గారికి రెండు ఒకటే సార్. గడ్డి తిన్న పశువులు పాలిస్తాయి, గడ్డి తినే మనుషులు నిజాల్ని చంపేస్తారు. అబ్బన్న పెట్టే గడ్డి ఎవరెంత తిన్నారో తేల్చుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆహా, ఇలాంటి ఎమోషన్స్ ఉన్న మనిషి మన డిపార్ట్మెంట్ లో డెఫినెట్ గా ఉండాలి సార్. షట్ అప్. ప్రతి చెత్త రిపోర్ట్ పట్టుకుని ఐజీ గారి దగ్గర రావటమేనా? కేసు టేకప్ చేసే ముందు నిజాలు ఆలోచించాల్సిన పని లేదా? ఇదేమిటి సార్, ఆవిడేదో మిమ్మల్ని తిట్టిందని మీరు నందెడతారేంటి? సరే సార్, ఇక నుంచి అన్ని ఆలోచించుకునే వస్తాను. అదేంటి మేడం, మా ఎస్పీ గారిని పట్టుకొని తెలుగులో ఉన్న బూతులన్నీ తిట్టారు? తాళి కట్టిన నేరానికి 10 సంవత్సరాలు నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. వాడు చేసిన దుర్మార్గాలు భరించలేక దూరమయ్యాను. అంటే ఎస్పీ ప్రకాష్ నా భర్త. ఎస్, ఐఎమ్ రేణుకా ప్రకాష్. 10 ఏళ్ల క్రితం గ్రాండ్ మ్యారేజ్, ఆదర్శ దాంపత్యం. మొదట్లో బానే ఉండేవాడు. రేణుక, నువ్వు అది కొనుక్కో, ఇది తిను, నువ్వు ఊపిరాడినిచ్చేవాడు కాదు. నా అంత అదృష్టవంతురాలు ఎవరు ఉండరని మురిసిపోయేదాన్ని. కానీ ఆ తర్వాత తెలిసింది, 3 బిడ్డలకు పుట్టాక తెలిసింది, ఆ ప్రేమ నా ఒక్కదానికే కాదు 10 మందికి పంచుతున్నాడని. బన్నీ, మమ్మీ మమ్మీ, ఎవరికి రావన్నీ? నాన్నను ఇంకో అమ్మాయి గదిలో ఉన్నారు, వాళ్ళకి. రేణుక, టూరు ఎల్లుండి దాకాను? నువ్వు మనిషివా, పశువా? ఈ పశువుకేగా 3 పిల్లల కన్నాం. షటప్. కన్న బిడ్డలను కాపలా పెట్టి పరాయి ఆడదాంతో కులుకుతున్న నువ్వు ఒక మగాడివి, ఒక పోలీస్ ఆఫీసర్వి. కుక్కలకి ఇళ్ళుండవు, బెడ్రూమ్లుండవు, అందుకే రోడ్డు మీద విచ్చలవిడిగా తిరుగుతాయి. నువ్వు ఒక మనిషివి, నీకు ఒక ఇల్లుంది, స్టేటస్ ఉంది, అందుకే సొంత బెడ్రూమ్లో పడి దొరుకుతున్నావు కుక్కలాగా. ఏమిటే లెక్చర్ ఇస్తున్నావు? తాళి కట్టాను కాబట్టి తన్నకుండా ఊరుకున్నాను. ఏం పాపం, నంతంతే ఓపిక తగ్గిపోయి దాంతో సరసానికి నీరసం వస్తుందని ఆగిపోయావా? ఆపవే. క్యాంపుల పేరు మీద నెలకు 10 రోజులు నువ్వు ఓడి తిరుగుతున్నావు. అప్పుడు నువ్వు ఎవడ దగ్గరికి వెళ్ళావు ఎవడో తెలుసు. ఏమన్నా? ఇది కట్టుకున్న పెళ్ళం కడుపు మంటతో కొట్టిన దెబ్బ, ఇది నీ పెద్ద కొడుకు కొట్టిన దెబ్బ, ఇది నీ చిన్న కొడుకు కొట్టిన దెబ్బ, ఇది నీ కూతురు కొట్టిన దెబ్బ. నువ్వు ఇంత దుర్మార్గుడు అని తెలుసుంటే నేను అసలు ఆడపిల్లనే కానుండేదాన్ని కాను. రేపు దాని వయసు వస్తే నీ నుంచి దాన్ని ఎలా కాపాడుకోవాలన్న ఆలోచన, దరిద్రం నాకొద్దు. గెట్ అవుట్, గెట్ అవుట్.
కన్న బిడ్డల ముందే పరాయి ఆడదాంతో కులుకుతున్న మనిషిని బయటికి నెట్టాను. తండ్రి ఉండి అనాథలుగా బ్రతుకుతున్న బిడ్డలతో తాళి ఉన్న విధవరాల్లా బ్రతుకుతున్నాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎక్కడికి? విజయ్, నా మానాన్ని కాపాడు. కాపాడడానికి ఇదేమో సూట్ కేసా, బ్రీఫ్ కేసా? లైఫ్ కేసు. వాళ్ళెవరో రౌడీలను రేప్ చేయడానికి నా వెంట పడ్డారు. నేనేమో బురదలో పడ్డాను. బాత్రూమ్ ఎక్కడ? ఎందుకు? కడుక్కోడానికి. ఇదిగో ఇప్పుడు బాత్రూమ్ అంటావు, తర్వాత బెడ్రూమ్ అంటావు. ఏమి కుదరదు. పద. ఏయ్, ఆగండి. ఇటు. అమ్మో మేడం, నిన్ను చూస్తే నన్ను తప్పుగా అనుకుంటుంది. కాసేపు నోరు మూసుకుని అక్కడ పడు. అది హలో. ఏంటి విజయ్, ఏం చేస్తున్నా? ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. మంచం కింద కుక్క దూరింది. అక్కడ మంచం కింద కుక్క దూరడం ఏమిటయ్యా? అదే కుక్కి మంచం అనబోయి స్లిప్ అయి కుక్క అన్నానండి, అంతే. అరే నన్ని పెళ్ళి ఎప్పుడండి? నన్ని పెళ్ళా? అదే పిల్లలకు మార్కులు రాకపోతే చేస్తారా పెళ్ళి, ఆ పెళ్ళండి. ఓ అదా. మా నన్ని పెళ్లి సంగతి సరే, అసలు నీ పెళ్ళెప్పుడు? నేను అసలు పెళ్లి చేసుకోనండి. అది నల్లలు. ఇప్పుడేమైందయ్యా? చీమలండి, చీమలు. చంపుతా. టిక్ 20 వేసి చంపుతాను. భలే వాడివయ్యా. ఇల్లు కాస్త శుభ్రంగా ఉంచుకోకూడదు? ఇదిగో ఇందులో జున్నుంది, నీకు ఇష్టమని తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. అవును, ఇంట్లో నీళ్ళన్నీ బాగా వస్తున్నాయా? అన్ని బానే ఉన్నాయండి. మీరు ముందు బయలుదేరండి, పొద్దున్న ఆఫీస్కి లేట్ అవుతుంది. అంకుల్, మేము ఇక్కడ కాసేపు ఉంటాం అంకుల్. నో పొద్దున్నే మీకు స్కూల్కి లేట్ అవుతుంది, బయలుదేరండి. రండి. మమ్మీ, అంకుల్ మంచం కింద మంచం కింద ఈ గోళీ దొరికింది. గోలీ, కరెక్ట్. చిన్నప్పుడు నా గోలీ. అంకుల్, మీ మంచం కింద ఇంకెవరో. ఏం లేదు బాబు, ఏం లేదు. వెళ్ళండి. గుడ్ నైట్ అంకుల్. గుడ్ నైట్. తలపేసుకోండి. లే. ఏంటి ఇందాకేటా గిల్లుడు? అబ్బే, నల్లులు. అసలు ఆవిడ చూసింటే ఏమనేది? ఇలా మంచం కింద ఎన్నాళ్ళు అవస్థ పడతారు, మంచం మీదకి చేరండి అనేది. షటప్. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయకు. ప్రేమ పిచ్చి ఒకటే అన్నారు తెలుసా? నేను ప్రేమకి ఎప్పుడో ఫుల్ స్టాప్ పెట్టేశాను. ఇంకెప్పుడు నా దగ్గర ప్రేమ మాట్లాడతావు. గెట్ అవుట్. చూస్తాను ఎలా ప్రేమించవో చూస్తాను.